సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ లేకుండా జాబ్ వస్తుందా? ఇది అందరికీ ఉన్న పెద్ద క్వశ్చన్ అండి. సైబర్ సెక్యూరిటీ కెరియర్ కావాలి కానీ ఒక ప్రాబ్లం ఉంది. కోడింగ్ ఏమో రాదు. అప్పుడు సైబర్ సెక్యూరిటీలో జాబ్ రాదా? సో ఫస్ట్ పైథాన్ నేర్చుకోవాలా? జావా నేర్చుకోవాలా? ప్రోగ్రామింగ్ కంప్లీట్గా నేర్చుకున్న తర్వాత అప్పుడు సైబర్ సెక్యూరిటీకి అప్లై చేసుకోవాలి, లేకపోతే ట్రైనింగ్ తీసుకోవాలా? బికాస్ ఇంటర్నెట్లో చూస్తే మనకు రెండు ఒపీనియన్స్ కనిపిస్తున్నాయి. ఒకరేమంటున్నారు, సైబర్ సెక్యూరిటీకి ఏమో పైథాన్ కంపల్సరీ అంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నారు, సైబర్ సెక్యూరిటీలో అసలు కోడ్లు అసలు అవసరమే లేదు, అసలు కోడింగ్ అనేది అని అంటున్నారు. మరి ఏది కరెక్ట్? నేను స్ట్రైట్గా చెప్తాను. కోడింగ్ రాని పర్సన్ సైబర్ సెక్యూరిటీలో కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. బట్ కోడింగ్ కంప్లీట్లీ అన్నెసరీ అనుకోవడం కూడా మిస్టేక్. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ అంటే అదొక సింగిల్ జాబ్ కాదు. మీరు చూస్ చేసుకునే స్పెషలైజేషన్ బట్టి కోడింగ్ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ వీడియోలో సాక్, విఏపిటి, జిఆర్సి, అప్లికేషన్ సెక్యూరిటీ, సెక్యూరిటీ రీసెర్చ్ లాంటి డిఫరెంట్ పార్ట్స్, కోడింగ్ రోల్ ఎంతవరకు ఉంటుంది ప్రాక్టికల్గా మనము చూద్దామండి. సైబర్ సెక్యూరిటీ అంటే కోడింగ్ అండ్ హ్యాకింగ్ మాత్రమేనా? ఫస్ట్ ఒక మిస్కన్సెప్షన్ క్లియర్ చేద్దాం. సైబర్ సెక్యూరిటీ అంటే ఖాళీ లినక్స్ ఓపెన్ చేయడము, కమాండ్స్ టైప్ చేయడము, పైథాన్ స్క్రిప్ట్స్ రన్ చేసుకోవడము, లేకపోతే ఈ హ్యాకింగ్ టూల్స్ అన్నీ కూడా చూసేసి రైట్ ఇదే అందరూ సైబర్ సెక్యూరిటీ అనుకుంటారు. బట్ రియల్ ఇండస్ట్రీలో సైబర్ సెక్యూరిటీ చాలా బ్రాడ్. దీంట్లో మనకు సాక్ అనలిస్ట్, విఏపిటి అనలిస్ట్, ఇన్సిడెంట్ రెస్పాండర్స్, జిఆర్సి అనలిస్ట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్ టీమ్స్ లాంటివి ఉంటాయి. దీంతోపాటు ఇప్పుడు క్లౌడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, అప్లికేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్, సెక్యూరిటీ ఇంజనీర్స్, సెక్యూరిటీ రీసెర్చర్స్, ఇవన్నీ కూడా సైబర్ సెక్యూరిటీ రోల్స్. కానీ వీళ్ళందరూ సేమ్ జాబ్ చేయరండి. ఫర్ ఎగ్జాంపుల్, సాక్ అనలిస్ట్ ఉంటాడు, మెయిన్గా సెక్యూరిటీ ఈవెంట్స్, అలర్ట్స్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. విఏపిటి ప్రొఫెషనల్ వల్నరబిలిటీస్ని ఐడెంటిఫై చేసి వ్యాలిడేట్ చేస్తూ ఉంటారు. జిఆర్సి అయితే ఆర్గనైజేషన్ రిస్క్, సెక్యూరిటీ కంట్రోల్స్ మీద వర్క్ చేస్తాడు. అప్లికేషన్ సెక్యూరిటీ సాఫ్ట్వేర్ని సెక్యూర్ చేయడానికి డెవలపర్స్తో పాటు వర్క్ చేస్తూ ఉంటాడు. అట్లాగే సెక్యూరిటీ రీసెర్చర్ ఉంటాడు, తనేమో ఈ వల్నరబిలిటీస్ ఎంత కాంప్లెక్స్గా ఉన్నాయి అనేది డీప్గా రీసెర్చ్ చేయడానికి వర్క్ చేస్తుంటారు. సో సైబర్ సెక్యూరిటీకి కోడింగ్ కావాలా అనే క్వశ్చన్ కన్నా కానీ నేను సైబర్ సెక్యూరిటీలో ఏ రోల్కి వెళ్ళాలి అనేదే ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సాక్ అనలిస్ట్ అవ్వడానికి కోడింగ్ కావాలా? ఈ టాపిక్ చెప్పుకుందాం ఇప్పుడు. లెట్స్ స్టార్ట్ విత్ వన్ మోస్ట్ కామన్ ఎంట్రీ లెవెల్ పాత్ విచ్ ఈస్ సాక్ అనలిస్ట్. సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో SIEM ప్లాట్ఫామ్లో కొన్ని వేల కొద్ది లాగ్స్ వస్తున్నాయి. సడన్గా ఒక లాగ్ వచ్చింది, మల్టిపుల్ ఫెయిల్డ్ లాగిన్స్ ఫాలోడ్ బై సక్సెస్ఫుల్ లాగిన్. ఇప్పుడు సాక్ అనలిస్ట్ ఏం చేయాలి? ఏం ఇన్వెస్టిగేషన్ చేయాలి? అసలు యూజర్ ఎవరు, సిస్టమ్ ఏంటి, సోర్స్ IP అడ్రస్ ఏంటి, లాగిన్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏ టైంకి వచ్చింది లాగిన్, అది లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈవెంట్స్ ఏం జరుగుతున్నాయి, యూజర్ బిహేవియర్ నార్మల్గా ఉందా ఆర్ లేకపోతే ఏదైనా సస్పిషియస్ యాక్టివిటీ లాగా ఉందా, ట్రూ పాజిటివా, ఫాల్స్ పాజిటివా. ఇక్కడ ప్రైమరీగా ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటి? విండోస్ లాగ్స్, లైనక్స్ లాగ్స్, నెట్వర్కింగ్ నాలెడ్జ్, ఆథెంటికేషన్ అండ్ SIEM అండర్స్టాండింగ్. అంతేగాని మనకు ఈ మొత్తం యాక్టివిటీ అన్నిట్లో కూడా ఎక్కడ మనకు ప్రోగ్రామింగ్ అనేది అవసరమే లేదు ఇక్కడ. సో సాక్ L1 స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ యూజువల్గా ప్రైమరీ రిక్వైర్మెంట్ కానే కాదు. బట్ కెరియర్ గ్రో అయ్యే కొద్దీ పైథాన్, పవర్షెల్, బ్యాష్, APIs అండ్ ఆటోమేషన్ వెరీ యూస్ఫుల్ అవుతుంటాయి మనకు. ఎందుకు? బికాస్ రిపిటేటివ్ ఇన్వెస్టిగేషన్ టాస్క్ ఆటోమేట్ చేయొచ్చు, లాగ్ ప్రాసెస్ చేయొచ్చు, థ్రెట్ ఇంటెలిజెన్స్ ఎన్రిచ్మెంట్ చేయొచ్చు, కస్టమ్ డిటెక్షన్స్ని బిల్డ్ చేసుకోవడానికి. సో సాక్కి సింపుల్ ఆన్సర్ నేను చెప్తాను, కోడింగ్ ఎంట్రీ బ్యారియర్ కాకపోవచ్చు, బట్ ఆటోమేషన్ గ్రోత్ స్కిల్ అవ్వచ్చు. పెరగాలంటే కంపల్సరీగా ఆటోమేషన్ నేర్చుకోవాలి. ఇప్పుడు విఏపిటి పెన్ టెస్టింగ్కి కోడింగ్ ఎంతవరకు కావాలో ఆ విషయం చూద్దాం. నా ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఒక బిగినర్ పెన్ టెస్టర్ లెవెల్ అవ్వడానికి సాఫ్ట్వేర్ డెవలపర్ లెవెల్లో ప్రోగ్రామింగ్ కంపల్సరీ కానే కాదు, టెక్నికల్ ఫండమెంటల్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఏంటవి? నెట్వర్కింగ్, లైనక్స్, HTTP, DNS, ఆథెంటికేషన్, ఆథరైజేషన్, ఈ సెషన్స్ ఉంటాయి కదా, అవి ఎట్లా మేనేజ్ చేస్తున్నాము. అలాగే మనకు సైబర్ కిల్ చైన్లో రీకాన్ యాక్టివిటీ, ఎన్యూమరేషన్, OWASP టాప్ 10, ఈ వల్నరబిలిటీ వ్యాలిడేషన్, రిపోర్టింగ్, ఇంకొన్ని టూల్స్ కూడా రావాలండి మనకు. Nmap, Burp Suite, Metasploit, ఈ ఎన్విరాన్మెంట్ బట్టి చూస్తుంటారు. బట్ రిమెంబర్ హియర్, టూల్ రన్ చేయడం విఏపిటి కానే కాదు. Nmap స్కాన్ రన్ చేసి ఓపెన్ చేస్తే పోర్ట్స్ వచ్చాయి అండ్ రిపోర్ట్లో పేస్ట్ చేయడం ఈజీ. రియల్ స్కిల్ ఏంటి అంటే, వై దిస్ పోర్ట్ ఈజ్ ఓపెన్, వాట్ సర్వీస్ ఈజ్ రన్నింగ్, ఈజ్ దిస్ వర్జన్ వల్నరబుల్ ఆర్ నాట్, క్యాన్ ఏ వల్నరబిలిటీ యాక్చువల్లీ బి వ్యాలిడేటెడ్,
వాట్ ఈస్ ద ఇంపాక్ట్, హౌ షుడ్ ఇట్ బి రెమీడియేటెడ్, ఇవి ఆన్సర్ చేయగలగడం. అండ్ వన్స్ యూ బికమ్ మోర్ అడ్వాన్స్, సపోజ్ హండ్రెడ్స్ ఆఫ్ హోస్ట్స్ ఉన్నాయనుకోండి, థౌజండ్స్ ఆఫ్ యూఆర్ఎల్స్ ఉన్నాయనుకోండి, లార్జ్ స్కాన్ అవుట్పుట్స్ ఉంటాయి. మాన్యువల్గా ఇవన్నీ ప్రాసెస్ చేయడం అంటే టైం కన్స్యూమింగ్ కదా, అందుకే పైథాన్ ఆర్ స్క్రిప్టింగ్ అక్కడ మనం వాడుకుంటాం అనమాట. సో డేటా పార్సింగ్ చేయొచ్చు, యూఆర్ఎల్ ఫిల్టరింగ్ చేయొచ్చు, రిజల్ట్స్ని ఆటోమేట్ చేయొచ్చు, ఏపీఐస్ యూస్ చేయొచ్చు, కస్టమ్ యూటిలిటీస్ బిల్డ్ చేసుకోవచ్చు. సో విఏపిటీలో కోడింగ్ స్టార్టింగ్ పాయింట్ కాకపోవచ్చు, బట్ అగైన్ అడ్వాన్స్ లెవెల్లో స్ట్రాంగ్గా ఆ కోడింగ్ నాలెడ్జ్ ఉండడం మంచిదే. ఇప్పుడు జీఆర్సీ గురించి మాట్లాడుకుందాం. జీఆర్సీ కంప్లీట్లీ డిఫరెంట్ పాత్ అండి. జీఆర్సీ అంటే గవర్నెన్స్, రిస్క్ అండ్ కంప్లైన్స్. జీఆర్సీలో ప్రోగ్రామింగ్ జనరల్గా ప్రైమరీ రిక్వైర్మెంట్ అసలు కానే కాదు. యూ మే వర్క్ విత్ రిస్క్ అసెస్మెంట్స్, సెక్యూరిటీ పాలసీస్, కంట్రోల్స్ అంటాము, ఆడిటింగ్ అంటాము, కంప్లైన్స్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఎవిడెన్స్ అంటారు, థర్డ్ పార్టీ రిస్క్ ఉంటుంది, రిస్క్ రిజిస్టర్స్ ఉంటాయి. బట్ జీఆర్సీ అంటే టెక్నికల్ నాలెడ్జ్ అవసరం లేదు, కానీ అది పెద్ద మిస్టేక్. చాలామంది అదే ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ ఏమి ఉండదు, లేదు నాన్ టెక్నికల్ అంటారు. సో ఇక్కడ మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ జీఆర్సీ ప్రొఫెషనల్ చాలా పెద్ద క్వశ్చన్ ఉంటుందన్నమాట. ప్రివిలేజ్ అకౌంట్స్ అంటే ఏంటి, వీటికి ఏమైనా ఎక్సెప్షన్స్ ఉన్నాయా, వీటికి ఎవిడెన్స్ ఎక్కడి నుంచి మనం పట్టుకోవాలి, కంట్రోల్ యాక్చువల్లీ ఇంటెండెడ్ రిస్క్ని రెడ్యూస్ చేస్తుందా లేదా, అలాగే ఫైర్వాల్, ఎన్క్రిప్షన్, యాక్సెస్ కంట్రోల్, లాగింగ్, బ్యాకప్, వల్నరబిలిటీ మేనేజ్మెంటు. సో ఈ కంట్రోల్స్ ఎందుకున్నాయి ఇక్కడ, వాటితో ఈ రిస్క్ అనేది తగ్గుతుందా లేకపోతే పెంచుతున్నామా. సో జీఆర్సీలో కోడింగ్ ప్రైమరీ స్కిల్ కాకపోవచ్చు, బట్ అగైన్ సైబర్ సెక్యూరిటీ అండర్స్టాండింగ్, రిస్క్ అండర్స్టాండింగ్ ఇది చాలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. నా విచ్ సైబర్ సెక్యూరిటీ రోల్స్ నీడ్ స్ట్రాంగ్ కోడింగ్, ఇంపార్టెంట్ పార్ట్. కొన్ని సైబర్ సెక్యూరిటీ రోల్స్ ఏవైతే ఉంటాయో ప్రోగ్రామింగ్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఎలాంటివి, అప్లికేషన్ సెక్యూరిటీ, అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుందో అండర్స్టాండింగ్ ఉండాలి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇన్పుట్ హ్యాండ్లింగ్, ఆథెంటికేషన్, ఆథరైజేషన్, సెషన్ మేనేజ్మెంట్, ఈ డేటా ఎట్లా ఫ్లో అవుతుంది, సెక్యూర్ కోడింగ్, కోడ్ అనేది సెక్యూర్గా ఉందా లేదా, ఈ డిపెండెన్సీ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉంటాయో మనకు జావా, జావా స్క్రిప్ట్, పైథాన్, పిహెచ్పి, ఈ లాంగ్వేజెస్ ఎక్స్పోజర్ చాలా యూస్ఫుల్ అవుతాయి. సో నెక్స్ట్ మాల్వేర్ అనాలిసిస్, ఫైల్స్, ప్రాసెస్లు, మెమొరీ, నెట్వర్క్ బిహేవియర్, స్క్రిప్ట్స్, మలిషియస్ కోడ్, ఇవన్నీ అనలైజ్ చేయాలి. దీనికి రివర్స్ ఇంజనీరింగ్, అక్కడక్కడ C++, అసెంబ్లీ లాంగ్వేజ్ డీబగ్గింగ్ ఇవన్నీ రావాలండి. ఎక్స్ప్లాయిట్ డెవలప్మెంట్, సెక్యూరిటీ రీసెర్చ్, ఇక్కడ ఎగ్జిస్టింగ్ టూల్స్ యూస్ చేయడం కన్నా కానీ వల్నరబిలిటీ బిహేవియర్ అండర్స్టాండింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కోడ్ రీడ్ చేయాల్సి వస్తుంది, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ డెవలప్ చేయాల్సి వస్తుంది, కస్టమ్ టూల్స్ బిల్డ్ చేసుకోవాల్సి వస్తుంది, బైనరీ బిహేవియర్ అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మాల్వేర్ అనలిస్ట్కి అయితే. సో మీ డెస్టినేషన్ ఒకవేళ అప్లికేషన్ అనాలిసిస్, మాల్వేర్ అనాలిసిస్, రివర్స్ ఇంజనీరింగ్, సెక్యూరిటీ రీసెర్చర్స్, కోడింగ్ని పోస్ట్పోన్ చేయొద్దు, వెళ్ళడం కరెక్ట్ స్ట్రాటజీ కోడింగ్ నేర్చుకోవాలి. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ హియర్, సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ అంటే ఐ హ్యావ్ బికమ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్ అని కాదు, సెక్యూరిటీ స్క్రిప్టింగ్ చాలా ప్రాక్టికల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాగ్ ఫైల్ ఉంది, పైథాన్ స్క్రిప్ట్ యూస్ చేసి ఫెయిడ్ లాగిన్ అటెంప్ట్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, సోర్స్ ఐపీస్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, రిపీటెడ్ అటెంప్ట్స్ కౌంట్ చేయొచ్చు, సస్పిషియస్ ప్యాటర్న్ ఫ్లాగ్స్ చేయొచ్చు. అలాగే ఈ సెక్యూరిటీ ఏపీఐస్ ఏవైతే ఉంటాయో వీటితో ఇంటరాక్ట్ కూడా మనం చేయొచ్చు, రైట్. థ్రెట్ ఇంటెలిజెన్స్ డేటాని ప్రాసెస్ చేయొచ్చు, స్కాన్ రిజల్ట్స్ పార్స్ చేయొచ్చు, ఆటోమేషన్ బిల్డింగ్ చేసుకోవచ్చు. సో నేను పైథాన్ ఎక్స్పర్ట్ అవ్వాలి అనే గోల్ పెట్టుకోకండి. ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్ని స్క్రిప్టింగ్తో ఎలా సాల్వ్ చేయగలను అని థింక్ చేయండి. దాట్ మైండ్ సెట్ ఈజ్ మచ్ మోర్ యూస్ఫుల్. ఫ్రెషర్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఈ విషయం ఆడుకుందాం ఇప్పుడు. నా ఫ్రెషర్స్, స్టూడెంట్స్ కోడింగ్ వీక్గా ఉండే అంటే ఫస్ట్ పైథాన్ కోర్స్కి జంప్ అవ్వకండి. ఫస్ట్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోండి, నెట్వర్కింగ్, ఐపీ అడ్రస్, టీసీపీ ఐపీ, పోర్ట్స్, డిఎన్ఎస్, డిహెచ్సిపి, లైక్ ఈ టీసీపీ యూడిపి డిఫరెన్స్ ఏంటి, అలాగే టీఎల్ఎస్ ప్రోటోకాల్స్ ఏంటి, రౌటింగ్ అంటే ఏంటి, లైనక్స్ అంటే ఏంటి, లైనక్స్లో ఉన్న ఫైల్స్కి పర్మిషన్స్ ఎట్లా ఇస్తాం మనము, యూజర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ప్రాసెస్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఈ సర్వీసెస్ ఎలా ఉంటాయి మనకు, వాటిలో మళ్ళీ ఈ నెట్వర్క్ సర్వీసెస్ ఎలా ఉంటాయి, లాగ్స్ ఎట్లా అది కలెక్ట్ చేసుకుంటాయి, విండోస్ కూడా నేర్చుకోవాలి. దాంట్లో మళ్ళీ మనం యాక్టివ్ డైరెక్టరీ, ఈవెంట్ లాగ్స్, సర్వీసెస్, ప్రాసెస్, గ్రూప్స్, బేసిక్ పవర్ షెల్ ఎలా వాడాలో కూడా విండోస్లో తెలిసి ఉండాలి. సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ కూడా ఇంపార్టెంట్ అండి ఫ్రెషర్కి. థ్రెట్ అంటే ఏంటి, వల్నరబిలిటీ అంటే ఏమి, రిస్క్ అంటే ఏంటి, మాల్వేర్, ఫిషింగ్, ఆథెంటికేషన్, ఆథరైజేషన్, అసలు ఇన్సిడెంట్ రెస్పాన్స్ అంటే ఏంటి, రైట్. ఫౌండేషన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీ డైరెక్షన్ చూస్ చేసుకోవాలి. సాకా, విఏపీటీయా, జిఆర్సీయా,
క్లౌడ్ సెక్యూరిటీయా, అప్లికేషన్ సెక్యూరిటీ? ఒక్కసారి ఆ రోల్ క్లారిటీ వచ్చింది అంటే టూల్స్, స్క్రిప్టింగ్ అని ఆ పాత్కి అకార్డింగ్లీ మనం లెర్న్ చేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. ర్యాండమ్గా ఎప్పుడు నేర్చుకోవద్దండి. మీరు అసలు ఒక రోల్ తీసుకున్నారంటే ఆ రోల్కి ఏది సెట్ అవుతుంది అనేది ఉంటుంది. ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఎవరైతే కెరియర్ స్విచ్ చేస్తున్నారో, ఆల్రెడీ ఐటీలో వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్కి మీ సిచ్యువేషన్ యాక్చువల్లీ అడ్వాంటేజ్ అవ్వచ్చు. నెట్వర్క్ ఇంజనీర్స్ అయితే నెట్వర్కింగ్ ఆల్రెడీ మీ స్ట్రెంగ్త్. సో యూ కెన్ బిల్డ్ టువర్డ్స్ నెట్వర్క్ సెక్యూరిటీ ఆర్ సాక్ ఆర్ సెక్యూరిటీ ఇంజనీరింగ్. ఒకవేళ మీరు కనుక సిస్టమ్ అడ్మిన్ లాగా వర్క్ చేస్తున్నట్టయితే విండోస్ అండ్ లైనక్స్ నాలెడ్జ్ ఆల్రెడీ ఉంటుంది మీకు. సో సాక్, ఎండ్ పాయింట్ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఆపరేషన్స్ ఈ సైడ్ మూవ్ అవుతాడు. డెవలపర్ అయితే ప్రోగ్రామింగ్ ఆల్రెడీ స్ట్రెంత్ కాబట్టి అప్లికేషన్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ సెక్యూరిటీ, డెవ్సెకాప్స్ ఇలాంటివి వెళ్ళొచ్చు మనం. క్లౌడ్ ప్రొఫెషనల్ అయితే కనుక క్లౌడ్ సెక్యూరిటీ న్యాచురల్ ప్రోగ్రెషన్ ఉంటుంది. సో సైబర్ సెక్యూరిటీ స్విచ్ అంటే ప్రీవియస్ కెరియర్ని కంప్లీట్గా ఇరేజ్ చేసి పడడం కాదు. సో దాన్ని దీంట్లో ఎట్లా వాడుకుంటాము, ఎగ్జిస్టింగ్ స్కిల్స్ని సెక్యూరిటీలో ఈ డొమైన్లో ఎలా కనెక్ట్ అవుతున్నాము అనేదే చాలా చాలా స్మార్ట్ కెరియర్ డెసిషన్ మనకు అవుతుందండి. ఇప్పుడు కెరియర్ గ్యాప్ ఉంది. నాన్ ఐటీ క్యాండిడేట్స్ ఉంటారు, వీళ్ళ సంగతి ఏంటి ఇప్పుడు? సో కెరియర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్కి కూడా సేమ్ ప్రిన్సిపల్. గ్యాప్ని ఫేక్ ఎక్స్పీరియన్స్తో కవర్ చేయకండి. ఇన్స్టెడ్ కరెంట్ కేపబిలిటీని ప్రూవ్ చేయడానికి రీసెంట్ ప్రాజెక్ట్స్, సెక్యూరిటీ ల్యాబ్స్, విఏపిటి రిపోర్ట్స్, సాక్ ఇన్వెస్టిగేషన్స్, జిట్హబ్ వర్క్ చేయండి. సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో మనకు అవి చేయండి. సిటిఎఫ్ ప్రాక్టీస్, వాట్ ఎవర్ ఇస్ రెలవెంట్ ఫర్ యువర్ టార్గెట్ రోల్. రిక్రూటర్కి మెసేజ్ సింపుల్గా ఉండాలి. ఎస్, ఐ హ్యాడ్ ఎ గ్యాప్ బట్ మై స్కిల్స్ ఆర్ కరెంట్ అండ్ హియర్ ఈజ్ ద ఎవిడెన్స్. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన క్యాండిడేట్స్కి సైబర్ సెక్యూరిటీ పాసిబుల్, బట్ టెక్నికల్ ఫౌండేషన్ స్కిప్ చేయకండి. ఖాళీ లైనక్స్ ఇన్స్టాల్ చేసి ఐఎమ్ ఏ హ్యాకర్ అని చెప్పడం కెరియర్ కాదు. టూల్స్ ఆర్ నాట్ ద ప్రొఫెషన్, అండర్స్టాండింగ్ ఈజ్ ద ప్రొఫెషన్ హియర్. తర్వాత బిగ్గెస్ట్ మిస్టేక్ ర్యాండమ్ సైబర్ సెక్యూరిటీ లెర్నింగ్ ఉంటుందండి. సో సైబర్ సెక్యూరిటీ లెర్నర్స్లో నేను చూసే బిగ్గెస్ట్ ప్రాబ్లం ర్యాండమ్ లెర్నింగ్. ఈరోజు పైథాన్, రేపేమో ఎన్మ్యాప్, ఆ తర్వాత AWS, ఆ తర్వాత స్ప్లంక్, బర్ప్ సూటు, GRC, తర్వాత క్లౌడ్. ఫైనల్గా రెజ్యూమేలో మనకు ఒక రైతు బజార్లో ఉన్నట్టు ఒక 30 టూల్స్ ఉంటాయన్నమాట. బట్ ఇంటర్వ్యూలో బేసిక్ నెట్వర్కింగ్ క్వశ్చన్ వచ్చినా సరే ఆన్సర్ చేయలేరు. సో లెర్నింగ్ సీక్వెన్స్ సింపుల్గా ఉండాలి. ఫస్ట్ ఫండమెంటల్తో స్టార్ట్ చేయండి. తర్వాత రోల్ ఏంటి, టూల్స్ ఏంటి, హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏంటి, ఆటోమేషన్ ఏంటి, ఇట్లా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి. సో సాక్ టార్గెట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్కింగ్తో స్టార్ట్ చేయండి. తర్వాత విండోస్ నేర్చుకోండి, సెక్యూరిటీ ఫండమెంటల్స్, SIEM టూల్, లాగ్ అనాలిసిస్, ఇన్సిడెంట్ ట్రయాజింగ్, ఆటోమేషన్. విఐపిటి టార్గెట్ అనుకోండి, మళ్ళీ సేమ్ అదే నెట్వర్కింగ్, లైనక్స్, ఎన్మ్యాప్, బర్ప్ సూట్ ఇవి నేర్చుకుంటూ ఉండాలండి. రిపోర్టింగ్ చాలా ఇంపార్టెంట్. GRC అయితే సేమ్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, మళ్ళీ సెక్యూరిటీ కంట్రోల్స్, కంప్లయన్స్, ఆడిట్, డాక్యుమెంటేషన్ ఈ అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ డైరెక్షన్ ఇంపార్టెంట్, తర్వాత డెప్త్. ఫైనల్ ఆన్సర్, కోడింగ్ లేకుండా జాబ్ వస్తుందా అంటే సో లెట్స్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫైనల్ టైం. సైబర్ సెక్యూరిటీలో కోడింగ్ లేకుండా జాబ్ వస్తుందా అంటే ఎస్. స్పెషల్లీ సర్టన్ ఎంట్రీ లెవెల్ అండ్ నాన్ ప్రోగ్రామింగ్ హెవీ రోల్స్ యూ క్యాన్ గెట్ వితౌట్ బీయింగ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామర్. సాక్, GRC, రిస్క్ కంప్లయన్స్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, ఇంకొన్ని సెక్యూరిటీ ఆపరేషన్ రోల్స్ ఉంటాయి. వీటికి ఏది కూడా కోడింగ్ అనేది అవసరం లేనే లేదు. రైట్. అండ్ ఇఫ్ యూ మూవ్ టువర్డ్స్ సెక్యూరిటీ, థ్రెట్ హంటింగ్, డిటెక్షన్ ఇంజనీరింగ్, సెక్యూరిటీ ఆటోమేషన్, క్లౌడ్ సెక్యూరిటీ, అడ్వాన్స్ VAPT, ఇన్సిడెంట్ రెస్పాన్స్, స్క్రిప్టింగ్ బికమ్స్ ఇంక్రీజింగ్లీ వాల్యుబుల్ హియర్. అండ్ ఒకవేళ మీరు అప్లికేషన్ సెక్యూరిటీ వైపు మాల్వేర్ అనాలిసిస్, రివర్స్ ఇంజనీరింగ్, ఎక్స్ప్లాయిట్ డెవలప్మెంట్, సెక్యూరిటీ రీసెర్చ్, ప్రోగ్రామింగ్ ఇక్కడ కంపల్సరీగా ఉండాలి. మీకు కోర్ స్కిల్ అవుతుంది అది. సో కోడింగ్ని ఫియర్ చేయొద్దు, కోడింగ్ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేయొద్దు. అండ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఈక్వల్ టు కోడింగ్ అని కూడా అనుకోకండి. సో ఫస్ట్ డిసైడ్ వేర్ యూ వాంట్ టు గో, దెన్ లెర్న్ వాట్ దట్ రోల్ యాక్చువల్లీ రిక్వైర్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.